సాగునీటిని విడుదల చేయాలంటూ బిక్కవాగుపై బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బిక్కవాగు వంతెనపై బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాడని, తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నీటిని తరలించుకుపోయి ఇల్లంతకుంట మండలం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క సిద్దిపేటకు ఎమ్మెల్యే హరీష్ రావు, దిగువ ప్రాంతాలకు మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ నీళ్లను తరలించుకుపోతున్నారు. పక్కన గోదావరి ఉన్న రైతు పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. వెంటనే మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసి అనంతరం చెరువు మీదుగా బిక్కవాగు ద్వారా నీటిని విడుదల చేసి దిగువ ప్రాంత రైతుల పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లంతకుంట వంతెనల మధ్యలో గల బ్రిడ్జి పైన రైతుల పక్షాన ధర్నా చేయడం జరిగింది. ఇందుకు ఈ యొక్క ఎమ్మెల్యే గారు మిడ్మానేరు నుండి అన్నపూర్ణ ప్రాజెక్టులకి నీటిని విడుదల చేయాలి తక్షణమే. అక్కడ ఏ రైతులైతే పంటలు నష్టపోయినాయో ఆయనే ఆ రైతుల పర్యవేక్షించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎంత తొందరగా నీటిని విడుదల ప్రయత్నం చేస్తే ఆ రైతులైన వాళ్ళు బాగుపడతారు. మిడ్మరణ ఉన్న నీళ్లను ఇప్పుడు తోటపల్లికి అటు కిందికి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఇక్కడున్న రైతులకు ఒక్కొక్క రైతు కొన్ని వందల ఎకరాలు ఈ డ్యాములకు ఇచ్చారు. అటువంటి రైతులకు విడిచిపెట్టి కిందికి తీసుకుపోయి వాళ్ళు పబ్బం కలుపుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి ఇక్కడున్న రైతుల పక్షాన కొట్లాడి ఇక్కడి ఉన్న రైతులను ఆదుకునే విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ అంతగిరి, పెద్దలింగాపూర్, సిరికొండ గ్రామాలలో కంప్లీట్గా కొన్ని వందల ఎకరాలు ఎండిపోయినాయి. తలాపుకే గంగా చూద్దామంటే బొట్టు నీళ్ళు లేవు. ఆ పరిస్థితి ఎందుకు? హరీష్ రావు గారు సిద్దిపేటకి తీసుకుపోయారు ఉన్న నీళ్లను. ఆయన ఏ రకంగా ఉండిపోయినట్టు ఇక్కడున్న ప్రజలు తీసిపెట్టారు. అలాగే ఈ ఎమ్మెల్యే గారు ఇటు కందికట్కూర్ మిడ్మానేరులో నీళ్లు తలతలలాడుతుంది. ఎవరంటే నీరు లేవు ఇలాగ చెదగంటాడు.